మహాకుంభమేళలో చాలామంది స్వామి అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడికి చాలామంది స్వామీజీలు మహారాష్ట్ర కానీ తర్వాత మనకు ఉత్తరాఖండ్ కానీ వారణాసి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడు అంటే ఒక స్వామీజీ నేను మీకు పరిచయం చేస్తున్నాను. దాదాపు 12 సంవత్సరాలు ఒకే కాలు మీద నిలబడి వ్రత దీక్షని చేసినటువంటి స్వామీజీ ఇక్కడ ఉన్నారు. నమస్కార్ स्वामीजी। नमस्कार। आपका शुभ नाम? पवन भारती खड़ेश्वरी। अच्छा, आप कहाँ से? महाराष्ट्र से जालना। अच्छा, जो आपने मैंने सुना था आपका जो एक ही मतलब दीक्षा मतलब 12 साल मतलब दीक्षा का क्या है आपका? 12 साल की जो तपस्या है, तपस्या। भोलेनाथ की जो तपस्या है, वो तपस्या से एक अग्रता होने के लिए क्या गुरु परंपरा ऐसी जो अखाड़े में हमारे जैसे अनेक संत खड़ेश्वरी होंगे, कुछ फलाहारी है, कुछ दूधाधारी है, ऐसी उनकी अलग अलग तपस्या होती है। तो संन्यास लेने के बाद गुरुजी के आदेश का पालन और समाज की सेवा करने के लिए ऐसी कठोर तपस्या की जाती है। जो आपने जो तपस किया 12 साल का खड़ी होके, मतलब वो क्यों आपने 12 साल करने के लिए आपका मन में प्रेरित क्या है? ये 12 साल की तपस्या करने का संकल्प जी, आपने जो है जो पैर है कौन से पैर से आपने तपस्या किया था? ये दोनों भी पैर पे खड़े थे। अच्छा, दोनों ही पैर खड़े। ओके, मतलब जो भी है आपने जो मतलब प्रेरित क्या है? तो ये 12 साल जो कठोर तपस्या किए तो भोलेनाथ के भजन और समाज की सेवा, राष्ट्र की सेवा, इसके लिए संन्यास धारण करके अच्छा, क्या ये अखाड़े के और गुरुमूर्ति की सेवा में है। अच्छा, ठीक है। आपने जो 12 साल में जो भी है जो भी है तपस्या किया, उसमें है ना 12 साल में बोलने में तो बहुत आसानी होता है, ठीक है, करने में मतलब जो भी है तपस्या करने में बहुत मुश्किल है। इसमें आपका जो भी आतंक कुछ भी नहीं आया? नहीं, आतंक नहीं, अड़चन तो कुछ भी जो भी आई वो भोलेनाथ के आशीर्वाद से सफल हो गई। क्या पैर में दर्द तो बहुत था पर मन में दर्द नहीं था। क्या मन में एकदम ऐसे निष्ठा से एकदम दृढ़ विश्वास से भोले बाबा के ऊपर विश्वास था। यानी उसके साथ साथ समाज की सेवा करना और भारत देश के लिए अपन ने जो देह अर्पण करे हुआ है, तो भारत देश के लिए सेवा के लिए दिक्कत तो कुछ नहीं है। ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి। హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి ఒక 10 డేస్ అయింది, గురువు దగ్గర 10 డేస్ అయింది। 10 డేస్ అయింది। అచ్చా 10 డేస్ मतलब जो भी ఇక్కడ ఏదైతే కుంభమేళ ఏర్పాట్లు ఉందనుకో, మీరు అంటే ఏమైనా తపస్సుగా ఏమైనా దీక్ష తీసుకున్నారా లేకపోతే ఇక్కడ దర్శనం కొరకు వచ్చారా? లేదండి, దీక్షనే తీసుకున్నాను। ఏం దీక్ష? కాశీలో తీసుకున్నాను। కాశీ నుంచి కామాఖ్యకి వెళ్ళి అక్కడ చేసుకొని మరి శ్రీశైలం వెళ్ళి అక్కడ చేసుకొని ఇక్కడ చాలా మంది గురువులు వస్తారు కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళతో కొన్ని చూసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కోసం ఇక్కడ వచ్చాను। అచ్చా, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటిది గురువుతోటి ఎటువంటిది, మీరు గురు పరంపర ఏం తీసుకున్నారు? స్వామి తీసుకున్నా, అమ్మవారి అయ్యగారు తీసుకున్నాం। అవునా, ఓకే। ఏ ఊరు తెలంగాణలో మీకు? హైదరాబాద్। అచ్చా, ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఇక్కడ మేల్ అయిపోయే వరకు ఉంటాం। మేల్ అయిపోయే వరకు ఉంటారు। ఎలా ఉంది మొత్తం అంతా ఇక్కడ? పర్లేదు, చాలా ఉంది। ఒక కొత్త నగరం ఏర్పడిందండి। అవునా, ఒక కొత్త నగరం ఏర్పడింది। ఇప్పుడు వరకు మీరు ఏం చదువుకున్నారు? మీరు డిగ్రీ ఏం సబ్జెక్ట్? బిఏ। ఇక్కడికి మీ తపస్సు ఇది మొత్తం గురువు దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను చేసుకోవాలని 1 ఇయర్ నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను। ఏదో తెలియని అనుకోకుండా ఏదో రూట్లో పోయి ఏదో రూట్లో వచ్చేసాం। అనుకోకుండా వచ్చేసారు అంటే ఎందుకు అంటే ఒక చదువుకున్నారు, ఆ చదువు దాన్ని వదిలిపెట్టి దీంట్లోకి రావడానికి ఎవరైనా మిమ్మల్ని దీంట్లోకి లాగారా లేకపోతే మీ ఇష్టంతో వచ్చారా? దేని ద్వారా దీనికి ప్రేరేపితమైంది? లేదండి, అంతా భగవంతుని ఇలా మనం ఏం చేయలేము, దానికి ఏం చెప్పలేం, చేయలేము। ఎలా తీసుకెళ్ళిపోతాడు, ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలియదు। అవునా, ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఈ ఫీల్డ్లో చేయాలని 1 ఇయర్ నుంచి బాగా నిర్ణయం తీసుకున్నాను।
ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు గురువు దగ్గరికి దీక్ష కొరకు వచ్చి? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఇక్కడ తిన్నా. ఆ. సంవత్సరం అయింది. మీ వయసు 34. 34. 34. అచ్చా, చదువు అదంతా అయిపోయిన తర్వాత చదువు అంతా ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి ఇక్కడే వచ్చేసాం. ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే లేదు అంటే ఇప్పుడంటే మా కుంభమేళా ఏదైతే ఉందో అదైన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇంకెక్కడికైనా వెళ్తారా? మా గురువు ఎక్కడ రూట్ చూపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేశారు. ప్రస్తుతానికి వదిలిపెట్టాము. నెక్స్ట్ చూద్దాం. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే ఏదైతే మహాకుంభమేళా ముగ్ధం మరి మా యొక్క గురువు ఏదైతే చెప్తారో మేము ఆ రూట్లోకి వెళ్తూ ఉంటాము. తర్వాత ఇలాంటి కుంభమేళా అన్నది కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురువులను మేము దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా తెలియజేస్తున్నారు. సిస్కలా కెమెరామెన్ ధర్మతో ప్రయాగ కుంభమేళా.